ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని, బాధితుల నుంచి సంతృప్తినిస్తాయని పెంపొందించాల్సిన అవసరం అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా బాధితులు పెద్ద సంఖ్యలో వినతులను అందజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలని కోరారు. జిల్లా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమర్థవంతమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 61,530 అర్జీలు స్వీకరించగా 40,214 అర్జీలు పురోగతిలో ఉన్నాయని సూచించారు. రీఓపెన్ శాతం 9.26% ఉందని, దాన్ని 5% తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 1 month 4 visit కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఆలగడ్డలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 153 అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా చుక్కల భూములు మరియు 22A సంబంధించిన సమస్యలను పారదర్శకంగా, చట్టబద్ధంగా మరియు వేగవంతంగా పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ల్యాండ్ ప్రొసీడింగ్ పత్రాలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీద బాధిత రైతులకు అందజేశారు. అదేవిధంగా నంద్యాల జిల్లాను 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దటానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కోరారు. అక్షరాస్యత ఉద్యమంలో రాష్ట్రంలోని తొలి 5 జిల్లాలలో నంద్యాల స్థానం సాధించినట్లు, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నిరక్షరాస్యత నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉల్లాస్ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 26,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 1,00,000 మందికి పైగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో వయోజన విద్య ఉప సంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి, డిఆర్డీఏ పిడి శ్రీధర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో గోస్పాడు మండలం సంబవరం గ్రామానికి చెందిన విజయ్ చదువుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో విద్యార్థి విజయ్ తల్లిదండ్రులకు జిల్లా యంత్రాంగం తరపున 2 లక్షల ఆర్థిక సహాయం చెక్కును జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.